అందరికీ నమస్కారం. నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్ ఫర్ మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. దీంట్లో 28th of January నుంచి 30th of January వరకు నామినేషన్ ప్రక్రియ కన్సర్న్ మున్సిపల్ ఆఫీసెస్లో సూర్యాపేట జిల్లాలో 5 మున్సిపాలిటీలు 5 మున్సిపల్ ఆఫీసెస్లో ఆర్ఓస్ దగ్గర ఆఫీస్ ఆఫ్ ఆర్ఓ కన్సర్న్ వార్డ్ కన్సర్న్ మున్సిపాలిటీ ప్లేస్లో నామినేషన్ ప్రక్రియ రిసీవ్ చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా వీటికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ మీ ద్వారా అందరికి తెలియజేయాలనుకుంటున్నాం. దీంట్లో డేట్ ఆఫ్ స్క్రూటినీ 31st of January, దాని తర్వాత అపీల్ అగేన్స్ట్ రిజెక్షన్ 1st, disposal of appeal 2nd of February, withdrawal of candidate 3rd of February, followed by date of publication of final list of contesting candidate 3rd of February. దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ పోల్ 11 February నాడు మనకి పోల్ ఉంటుంది. కౌంటింగ్ మనకి 13 Februaryలో ఉంటుంది. సూర్యాపేట జిల్లా సంబంధించి కౌంటింగ్ సెంటర్ మనకి ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకంగా మీ ద్వారా అన్ని పొలిటికల్ పార్టీస్కి అన్ని క్యాండిడేట్స్కి అదేవిధంగా ప్రజలందరికీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో రావడం జరిగింది. వాటికి సంబంధించిన నిబంధనలు అందరూ పాటించాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మనకి ప్రొహిబిటరీ ఆర్డర్స్ 163 BNSS ఆర్డర్స్ కూడా జారీ చేయడం జరిగింది. సో అన్ఆథరైజ్డ్ గ్యాదరింగ్ కూడా పర్మిటెడ్ కాదు. సో ఎప్పుడైతే ఈ మోడల్ కోడ్ ఆఫ్ వర్తిస్తుందో అది ఆ గైడ్లైన్స్ ఖచ్చితంగా పాటించాలని కోరుతూ ఉన్నాం. దీంట్లో ప్రత్యేకంగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మున్సిపల్ పరిధిలోనే మాత్రమే వర్తిస్తుంది అని మీకు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనకి ఈ ఎలక్షన్స్ సజావుగా శాంతి భద్రతగా అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా నిర్వహించడానికి అందరూ సహకరించాలని మీ ద్వారా అందరికీ కోరుతూ ఉన్నాం. ధన్యవాదాలు. మనకి ఓటింగ్ సంబంధించి మెయిన్గా ఈరోజు మనం పోలింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో అది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఆ నిర్ధారిత ప్లేస్లో పోలింగ్ డే రోజు వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఆ రోజు మనం డిస్పాచ్ సెంటర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి వాళ్ళు వెళ్తారు. అదేవిధంగా అవేర్నెస్ సంబంధించి యాక్టివిటీ మనం చూసుకుంటే వాళ్ళకి కన్సర్న్ మున్సిపాలిటీస్లో ఆల్రెడీ సాధారణంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే చాలా యాక్టివ్గా ప్రజలకి దీని గురించి అవగాహన ఉంటుంది. సో మీ ద్వారా కూడా అందరికీ కోరుతున్నాం, వారందరూ వాళ్ళ ఓటు హక్కు నిర్వహిస్తూ మున్సిపల్ ఎలక్షన్స్లో ఎవరికి అయితే ఓటు ఉన్నదో వాళ్ళ వార్డ్స్లో వాళ్ళు ఖచ్చితంగా ఓటు చేయాలని కోరుతా ఉన్నాం. ఎన్నికల్లో సో ఎక్కడైతే ఇది మీరు అడిగిన చాలా జనరల్ క్వశ్చన్. సో దీంట్లో 2 రకాలు ఆఫీసర్లు ఎవరైతే ఉంటున్నారో ఎవరికైతే ఎన్నికల బాధ్యతలు ఇవ్వడం జరిగిందో వాళ్ళకి ఎక్కడైనా వారు తప్పు చేస్తే వాళ్ళకి డిసిప్లినరీ యాక్షన్ కానీ మిగతా చట్టపరంగా చర్యలు ఉంటాయి. అదేవిధంగా మీకు అంతకుముందు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి అంశాలు చెప్పడం జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో చేసే క్రమంలో ఎక్కడైతే మనకి క్యాష్ ఎక్కువ క్యారీ చేయడం కావచ్చు, లేదంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనీ ఫ్రీబీస్ కావచ్చు, లిక్కర్ కావచ్చు, అట్లాంటివి కనిపిస్తే వాటి మీద కన్సర్న్ ఎలక్షన్ కోడ్ ఏదైతే వైలేట్ చేస్తున్నారో వాటికి సంబంధించి ఐపీసీ కింద ఉన్న ప్రొవిజన్స్ కావచ్చు, మిగతా వైలేషన్స్ కింద ఉన్న చట్టపరంగా చర్యల మీద వాళ్ళకి క్రిమినల్ యాక్షన్ కూడా ఉంటుంది.